ఈరోజు హైదరాబాద్ ఆటో వాళ్ళ ర్యాపిడో, ఓలో, ఊబర్ ఇవన్నీ బంద్ చేయాలని మీరు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ ప్రభుత్వం దిగి వస్తుందా? మీకు జరుగుతున్న నష్టమేంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జరిగే నష్టం ఏంటంటే మాకు ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఫ్రీ బస్ వల్ల మాకు గిరాకీ లేకుండా అయిపోయింది. టూ వీలర్ వచ్చేసి మాకు మొత్తం సర్వనాశనం చేసి టూ వీలర్ తక్కువ రేట్లకు ఓలా, క్యాబ్, ఊబర్లు అన్నీ వెళ్ళిపోవడము. మాకంటే ఆటో ప్రైస్ కంటే తక్కువ, కార్కే ప్రైస్ తక్కువ ఉండడం వల్ల పబ్లిక్ మొత్తం కార్లు బుక్ చేసుకోవడము, టూ వీలర్ బుక్ చేసుకోవడము. ఎలాంటి సోర్స్ ఇన్కమ్ లేకుండా గతంలో మేము 2,000 రూపాయలు చేస్తే దందా ఈరోజు కనీసం 1,000 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. అంత అటువంటి హీనమైన దారుణంగా ఉంది మా బ్రతుకులు. మాకు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి అట్లనే టూ వీలర్ పట్టుకొచ్చి మాకు సర్వనాశనం చేసాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్ పుణ్యాన అని చెప్పేసి మొత్తం ఆయన రోడ్డు బతుకులు మాకు రోడ్ మీద పెట్టిరు. ఇక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్ బండ్లు నడుస్తున్నాయి హైదరాబాద్లో. డిస్ట్రిక్ట్ బండ్లు మొత్తం డిస్ట్రిక్ట్ బండ్ల వల్ల హైదరాబాద్లో మాకు సిటీ పాసింగ్ బండ్లు మేము లక్షలు పెట్టి మేము తీసుకుంటాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చేసి మాకు ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకు ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి ఇది కూడా లేదు. రేవంత్ రెడ్డి వచ్చేసి మాకు 10,000 రూపాయలు సంవత్సరానికి నెలకు 1,000 రూపాయలు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. అది ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం మేము ఎట్లా మా బతుకులేంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఆటో కిరాయి ఎట్లా కట్టుకోవాలి, ఆటో కిరాయి వచ్చేసి రోజుకు 400 రూపాయలు కట్టాలి. మేము ఎక్కడి నుంచి అని బతకాలి, ఎట్లా అని బతకాలి? సోర్స్ లేకుండా, ఇన్కమ్ లేకుండా రోడ్డు మీద తెచ్చిరు. అందుకే ఈరోజు మాకు ఏదైనా న్యాయం చేస్తారేమో అని గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా న్యాయం చేస్తారనే మేము స్ట్రైక్ చేస్తున్నాం ఈరోజు. ఓలో, ఊబరు ఉండాలని ప్రజలు అంటున్నారు. బుకింగ్ చేసుకుంటే మీకు ఇంటి దగ్గరకు వస్తుంది, అవి లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. దాన్ని ఉద్దేశించి మీరు ఏమంటారు? అందరికీ ముందుగా నమస్తే. నేను ఒక ట్రాన్స్జెండరు. నేను ఆటో నడుపుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను. సో ముఖ్యంగా ఆన్లైన్లో నేను కూడా నడుపుతున్నాను. మాకు కావలసిన ఏదైతే గ్యాసు, డీజిల్, పెట్రోల్ ఏవైతే ఎన్ని బండ్లు ఉన్నాయి, 3 రూపాయలు కిలోమీటర్కి 3 రూపాయలు ఇంధనం ఖర్చు వెళ్ళిపోతుంది. 10 రూపాయలు కిలోమీటర్కి ఇస్తున్నారు. 7 రూపాయలు మిగులుతున్నది. 7 రూపాయలు మా భార్య పిల్లల్ని ఎలా చదువుకోవాలి? నేను ఒక్కదాన్ని బతకడమే నాకు కష్టంగా ఉంది. మా డ్రైవర్ అన్నలు భార్య పిల్లల్ని ఎలా చదువుకోవాలి, వాళ్ళు ఎలా చదివించుకుంటారు? ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, డ్రైవర్లని చిన్న చూపు చూస్తుంది. డ్రైవర్ని ఒక ఎలా అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాడుకొని వదిలేస్తున్నారు. ఆ డ్రైవరు ఈరోజు జై జవాన్ జై కిసాన్, నేనంటున్నాను జై డ్రైవర్. కిసాన్ని, జవాన్ని నడిపించేది డ్రైవర్. ప్రతిరోజు పొద్దున లేచిన కాడికి వెళ్ళి రాత్రి పడుకున్న వరకు ఈ ఆటో నడుపుతూనే ఒక నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తాం, చేరుకుంటారు ప్రయాణికులు. ఒక్కరోజు మేము సరిగ్గా బంద్ పెడితే ఎలా ఉంటుందో, ఒకసారి ప్రభుత్వం దిగొస్తుందా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సో మా పొట్ట కొట్టడానికి బైకులు వచ్చాయి. ఓలా, ఊబర్ మేము వద్దని అంటలేము. బైకులు వాళ్ళకంటే రేటు తక్కువ, పోటీ ఏర్పడ్డది ఇందులో. ఇంకొకటి, బయట స్టేట్ వాళ్ళని ఇట్లా తీసుకొచ్చి పెడితే మా పొట్ట కొడుతున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు కావచ్చు, లేదంటే బైకుల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. రాత్రి నుంచి తెల్లారి నిద్ర కాసి చేసుకున్నా కానీ 1,000 రూపాయలు వచ్చుకోవడం గగనంగా మారింది. సో ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, పేదల ప్రభుత్వం ఉంటుంది కదా, మేము పేదవాళ్ళం. మమ్మల్ని ఏదైతే ఫ్రీ బస్ పెట్టి పొట్టగొట్టారో మమ్మల్ని ఆదుకోవాలి, తక్షణమే చర్య తీసుకోవాలి. లేదంటే ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. ఈరోజు నేషనల్ వైజ్గా డ్రైవర్ అంటే ఏందో చూపించాలని మేము ధర్నా చేస్తున్నాం. సో ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాం, డ్రైవర్ని పొట్ట కొట్టద్దు దయచేసి. డ్రైవర్ అవసరానికి వాడుకొని వదిలేస్తున్నాయి. గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే ఫ్రీ బస్సు పెట్టారు. మా పొట్టల పైన వచ్చే రైడ్ ఏదైతుందో అది గంటకు ఒక రైడ్ వస్తే మేము ఎలా బతకాలండి? మా పిల్లల్ని ఎలా చదువుకుంటారు మా డ్రైవర్ అన్నలు? రేట్ల గురించి కనీసం ఒక 20 రూపీస్, 25, 20 నుంచి 25 రూపాయలు ఉంటే మాకు గిట్టుబాటు అవుతుంది. కిలోమీటర్కి 10 రూపాయలు, 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు. మళ్ళీ అక్కడి నుంచి రైడ్ ఉండదు. కస్టమర్ ఏమంటున్నారంటే ఆటో వాళ్ళకి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీటర్లు కొద్ది రోజులు నడిచినాయి. ఆ మీటర్ బంద్ చేసిండ్రు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది. కేటీఆర్ ఆధీనంలో వచ్చినటువంటి ఓలో, ఊబర్లు వచ్చినాయి.
అప్పుడు మీరు ఉండాలని అన్నారు, ఇప్పుడు వద్దని అంటున్నారు. దానివల్ల నష్టం ఉందా, లాభం ఉందా? ఈ రేటు ఎంత ఉండాలి ఖచ్చితంగా? రేటు మేము అదే అంటున్నాం కదండి, 20 నుంచి 25 రూపాయలు ఉంటే మాకు గిట్టుబాటు అవుతుంది. ఒక కిరాయి గంటన్నర 2 గంటలకు ఒక డ్రాప్ పడుతుంటే మేము ఎలా బతికేది? 100 మంది ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకు మాకు బానిసలు చేసింది ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. డ్రైవర్ అంటే ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వం ఒక వాడుకున్న వస్తువులాగా డ్రైవర్ని పక్క తీసి పడేస్తుంది. పర్ కిలోమీటర్ లెక్కం చేయాలన్న, ఎందుకంటే పికప్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకుంటే డ్రైవర్ ప్రతిరోజు ఇప్పుడు ఒక మనిషి ఒక కూరగాయల షాప్ అతను వెళ్ళాలి తన గమ్యానికంటే 4 గంటలకే లేచి డ్రైవరు ముఖం కడుకోకుండా లేచి ఆటో తీసుకొని వస్తేనే తను ఆ గమ్యస్థానానికి వెళ్తాడు, తను పని చేసుకోగలుగుతాడు. ఇలాంటి డ్రైవర్ని గత ప్రభుత్వము అలానే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అన్నారు కదా, ఎక్కడండి మా పొట్ట కొట్టింది. మీరు 12,000 ఇస్తామన్నారు కదా, 12,000 మాకేం అవసరం లేదండి, మా పొట్ట కొట్టకండి దయచేసి. ఫ్రీ బస్ పెట్టి పొట్ట కొట్టారు. బైకులను బంద్ చేయాలి తక్షణము. ఏదైతే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నాడండి, తను వెళ్తూ టాప్ వేసుకొని వెళ్తున్నాడు. 150 రూపాయలు 10 కిలోమీటర్లకు ఇస్తుండు. ఈ నుంచి మాకు గంటన్నర పడుతుంది, గంటన్నర పడుతుంది. ఇట్లా ఇస్తే మాకు ఎట్లా పుట్ట తిప్పలు పడతాయి? మాకు ఏ రకంగా మేము బతకాలి? మేము ఏ రకంగా బతకాలి? ఈ రకంగా ఈరోజే మీరు చూడండి, ఈరోజే చూడండి, ఈరోజు 95 రూపాయలు పక్కన 17 రూపాయలు పెట్టిండు. ఈరోజు బంద్ ఉందని పెట్టిండు. ఉట్టప్పుడు నార్మల్ రోజులలో 80 రూపాయలు పెడతాడు. 80 రూపాయలు. 5 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు. 5 కిలోమీటర్లు డిస్ట్రిక్ట్ బండ్లు ఇంకోటి మాట్లాడతారా? ఇట్లా అలా కొంచెం ఇట్లా దగ్గర వెనకాల నిలబడండి. మీరు వెనకాల నిలబడితే ఒక్క నిమిషం. ఆటోల వాళ్ళది ఒక ఎత్తు అయితే క్యాబ్ వాళ్ళది కూడా వాళ్ళ రేట్లను కూడా పూర్తిగా తగ్గించిండ్రు. వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్లు కొంతమంది ఇంకా నడుపుతూనే ఉన్నారు. ఈరోజు అందరూ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఉన్న వాళ్ళందరినీ బంద్ చేయాలని చెప్పినా వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన క్యాబ్ డ్రైవర్ అన్న కూడా ఉన్నాడు, అలా చెప్పండి. అన్న, మాకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబుల మధ్యలో 7 రూపాయలు పర్ కిలోమీటర్ ఇస్తున్నారు. 7 రూపాయలు పర్ కిలోమీటర్. ఎయిర్పోర్ట్ నుండి అయితే 350 రూపాయలు వాడే తీసుకుంటున్నాడు ఓలా, ఊబర్, ర్యాపిడో. 45 కిలోమీటర్లకు మొన్న 320 రూపాయలు ఇచ్చిండు. ఏ విధంగా పోతుంది? దాంట్లో కనీసం 200 రూపాయలు సిఎన్జి పెట్రోల్కే పోతుంది. అంటే 150 రూపాయల కోసం 40 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. అంటే కనీసం 2 గంటల ప్రయాణానికి 150 రూపాయలు సంపాదించాలి. 2 గంటలకి నడుము, కాళ్ళు, చేతులు అన్ని పొంగ తొక్కి ఆ ట్రాఫిక్ లో వచ్చి అన్ని చేసుకుంటుంటే వాళ్ళేమో సంపాదిస్తున్నారు, మా పొట్ట కొడుతున్నారు. అసలు విషయం ఏంటిదంటే, ఇంతకుముందు ఉన్నటువంటి రేట్ ఇప్పుడు ఎందుకు లేదు? పోతుంటే పెరగాల, తగ్గుతుందా? అది నేను అడుగుతున్నాను. 10 సంవత్సరాల కింద కష్టం ఎయిర్పోర్ట్కి 1000 రూపాయలు ఉంటే ఈరోజు 400 రూపాయలు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రాంతాలు రేట్లు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ప్రతి ఒక్క దానికి రేటు పెరుగుతుంది. అయినా మా క్యాబ్, ఆటో వాళ్ళ రేట్లు పెరగట్లేదు. ఎందుకు తగ్గిస్తున్నారు? డ్రైవర్లు అంటే చిన్న చూపు అయిపోయింది. నా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ర్యాపిడో, ఓలా, ఊబర్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళేమో డబ్బు సంపాదించుకుంటున్నారు. మేమేమో రోడ్ల పైన తిరుగుతున్నాము. రాత్రి పగలు అనకుండా రోడ్ల పైన తిరుగుతున్నాము. మాకు ఏ మాత్రం కనీసానికి సెక్యూరిటీ లేదు. ఏమన్నా మళ్ళీ ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను కొడుతున్నారు. అంత మావైతే వస్తుంది. పికప్ చేయాలి, మేము వెళ్తాం. క్యాబ్ వాళ్ళ, మేము ఆటోలైనా కానీ అంతే సేమ్. వెళ్ళిన పికప్ పైసలు ఇయ్యరు మాకు. ఓన్లీ మాకు ఏంటంటే కస్టమర్ని దింపే డ్రాపింగ్ డబ్బులే ఇస్తారు. మధ్యలో మనం ఆ పికప్కి పోయేటప్పుడు వాళ్ళు క్యాన్సల్ చేస్తారు. ఆ డబ్బులు కూడా మాకు రావు. ఏంటంటే పర్ కిలోమీటర్ క్యాన్సల్ కాన్సెప్ట్ చేస్తే ఏంటంటే మాకు ఉంటుంది. ఇంకో కిలోమీటర్ 25 రూపీస్ ఉండాలి. అప్పుడే మాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మాకు టైర్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, మళ్ళీ చాలాన్లు ఉంటాయి, ఏదో రిపేర్లు ఉంటాయి, మైనర్ రిపేర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎన్నికలు వస్తాయండి అంతే. సంపాదన లేకుండానే అప్పుల పాలైపోతున్నాం. ఎంతో మంది సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వచ్చేస్తున్నాయి.
మెంటల్ టెన్షన్ మెంటల్ టార్చర్కి గురవుతున్నారు చాలామంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు స్ట్రైక్ జరిగినప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర పోయి మన వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఊబర్ రోడ్ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి వాళ్ళతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమో మాట్లాడి ఏం జరిగిందో వాళ్ళ మధ్య తెలియదు. మళ్ళీ సేమ్ అదే యథావిధిగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇట్లా మంచిది కాదు ఇది. కొంచెం అది కాదు అన్ని ఫోటోలు అన్ని ఆన్లైన్ బంద్ చేయమని చెప్పేది. మనందరి గురించి దయచేసి ఒక్కరోజు బంద్ పెట్టడానికి ఏమవుతుందన్నా, ఒక్కరోజు బంద్ పెట్టండి. జబర్దస్త్ ఎందుకు కావాలా? అటు పడిపోయాడు అనుకో, ఎవరు గుర్తిండు గుర్తేసిండు అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు? మీరు ఎక్కడో తెలపండి, మేము తెలిపోతాను అంటారేం కదా. జబర్దస్త్ ఆపకండి, జబర్దస్త్ ఆపకండి.